ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 31వ తేదీ ఫుల్ ఎపిసోడ్ ఇప్పుడే మన ఛానల్లో చూడండి. కట్ చేస్తే ప్రేమ నర్మదతో ఇక్కడ మన స్థానం ఏంటో అంతా శూన్యంలా అనిపిస్తుంది అని బాధపడుతుంది. నర్మద అవును ప్రేమ, దురదృష్టం నుదుట మీద రాసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టినట్టు ఉన్నాం. మన భర్తలు మనతో మాట్లాడట్లేదు, మన అత్తమామలు మన ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు, పరాయి వాళ్ళలా చూస్తున్నారు. మన అమ్మ ఉంటే బాధ చెప్పుకుంటే మనసు తేలికగా ఉంటుంది, కానీ మన బాధ చెప్పుకొని హత్తుకోలేనంత దూరంగా ఉన్నారు. నర్మద ప్రేమకు చెప్పి బాధపడుతూ ఉంటుంది. అదంతా వేదవతి చాటుగా చూస్తూ బాధపడుతుంది. ప్రేమ నర్మదతో అమ్మని మర్చిపోయే అత్త ఒడిని కూడా మనం కోల్పోయాం అంటూ ఏడుస్తూ బాధపడుతుంది. కట్ చేస్తే ఇదంతా చూసి బాధపడిన వేదవతి ప్రేమ నర్మద మధ్యలో వచ్చి కూర్చొని అమ్మ లేదని ఇంకోసారి ఎవరైనా మాట్లాడితే కాలు విరక్కొడతా అన్నట్టు ఎమోషనల్ అవుతుంది. ప్రేమ నర్మద వేదవతిని పట్టుకొని ఏడుస్తారు. కట్ చేస్తే మార్నింగ్ అవుతుంది. వల్లి పీడకల వచ్చింది ఏంటి అని తాళాలు వెతుక్కుంటూ ఉంటుంది. ఆ తాళాలు దొరికేసరికి ఎవరో తీసుకున్నారేమో అని భయపడి చస్తుంది. దేవుణ్ణి నేను వేసిందే శాసనం, నేను చేసిందే ఆసనం అంటూ కోరుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రేమ నర్మద వేదవతి నవ్వులు వినపడి వెళ్ళి చూసి షాక్ అవుతుంది. వాట్ ఈస్ దిస్ ప్రకృతి వైపరీత్యం అని కళ్ళు తిరిగి పడిపోతుంది. నర్మద నీళ్ళు కొట్టి లేపుతుంది. వల్లి మీరు కలిసిపోయారా, మాట్లాడేసుకుంటున్నారా అని అడుగుతుంది. వేదవతి వల్లికి తెలియకూడదని ముగ్గురు కలిసి కామెడీగా క్యూట్ ఫైట్ డ్రామా చేస్తారు. కట్ చేస్తే సేటు ఇంటికి వచ్చి రామరాజ్ గారు అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు. విన్న చందు టెన్షన్తో మీకు ఇవ్వాల్సిన అమౌంట్ చెక్ ఇచ్చా కదా, మా నాన్న ఎందుకు పిలుస్తున్నారు అని అడిగితే చెక్ ఇచ్చావా నువ్వు, ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది, డబ్బులు లేని చెక్ ఇవ్వడానికి నీకు ఎంత ధైర్యం అని చందుపై గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇవంతా చూసిన నర్మద ఏంటి బావగారు ఏమైంది అనగా చందు నా ఆఫీస్ గురించి నా కోసం వచ్చారు అని కవర్ చేస్తాడు. ఇంతలోనే సేటును తీసుకొని చందు బయటికి వెళ్తాడు. అలా బయటికి వెళ్ళి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. ఇదంతా ప్రేమ దూరం నుంచినే చూస్తూ ఉంటుంది. సేటు చందు కాలర్ పట్టుకొని అడుగుతాడు. ఇంకా ఎలానో ఒకలా నచ్చ చెప్పి సేటుని పంపిస్తాడు. నర్మద మళ్ళీ అడుగుతుంది, ఏమైంది బావగారు అంటే చెప్పా కదా జాబ్ టెన్షన్స్, జాబ్ గురించి అని నచ్చ చెప్తాడు. ఇంతలోకి అక్కడికి రామరాజు వచ్చి ఏమైంది అని అడిగితే ఏం లేదు అని చెప్తాడు. రేపటి తరువాయి భాగంలో వల్లితో చందు దొంగ చెక్కిచ్చి మీ వాళ్ళు నన్ను మోసం చేస్తారా అని అరుస్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో రేపు మన ఛానల్లో చూడండి. అలా చూడాలి అనుకుంటున్నారా? ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.